ప్రస్తుతం కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా తన కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు చేసే నేపథ్యంలో అవి సంచలనంగా మారాయి. మరొక పక్కన వీటన్నిటి వెనకాల కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చేయడం కూడా దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఒకటి, తీవ్ర ఆరోపణలు చేశారు, కట్టుబడి ఉంటానని చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. వేముల వీరేశం గారు నమస్తే అండి. కవిత వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అంటే కవిత గతంలో వాళ్ళ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పేసి చెప్పింది. ఈ రోజు చెప్పినటువంటి ఈ రెండు పేర్లే ఆ దయ్యాలు అనేటువంటిది భావించవలసి ఉంటది. అంటే కవిత వీళ్ళిద్దరి పేర్లు చెప్పి ఒకనాడు దయ్యాలు ఉన్నాయని చెప్పి ఆ దయ్యాలు హరీష్ రావు, సంతోష్ రావు అనేటువంటిది స్పష్టంగా చెప్పింది. స్పష్టంగా చెప్పిందంటే వాళ్ళ అన్నతోని లోపాయికరమైనటువంటి ఒప్పందం కుదిరి ఇది వాళ్ళ కుటుంబ పార్టీలో ఇతరులు ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోని చేసినటువంటి ఆరోపణగా నేను చూస్తా ఉన్నాను. దాంతో పాటు బీఆర్ఎస్ కు 1000 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. ఆ డిపాజిట్లు అనేటువంటి దానికోసమే అందులో పంచాయతీ నడుస్తుంది. ఆ పంచాయతీలో భాగంగానే ఇట్లాంటి వ్యాఖ్యలు కవిత చేసుకుంటూ పోతా ఉంది. దాంతో పాటు వాళ్ళ కుటుంబ పంచాయతీని, వాళ్ళ పార్టీ పంచాయతీని, వాళ్ళకు సంబంధించినటువంటి పంచాయతీని ఈరోజు మళ్ళీ కవర్ చేసుకోవడం కోసమే ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేస్తుంది తప్ప వారి కుటుంబ పంచాయతీలో, వారి వ్యక్తిగతమైనటువంటి పంచాయతీల్లో వాళ్ళ దోసుకున్నటువంటి సంపదను పంచుకునే దాంట్లో పంచాయతీలో మాకేం సంబంధం ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, మీ స్పందన తెలియజేసినందుకు.